న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. ఏదేమైనా ఈ 1.5 ఇయర్‌లో కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద వస్తున్నటువంటి విమర్శలనేటువంటివి వస్తున్నాయి. చాలా విషయాల్లో వస్తున్నాయి. గతంలో అద్భుతాలేవో జరుగుతాయని ఆశించారు. సింపుల్‌గా నేను చెప్తున్నాను. అద్భుతాలేవో జరుగుతాయని ఆశించారు. అద్భుతాలు ఎలా జరుగుతాయన్న? ఇప్పుడు అమరావతి విషయంలో అమరావతి దగ్గర ఉన్న అమరావతిని డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు ఇమీడియట్‌గా తీసుకుంటున్నారు. అంతవరకు ఓకే. కానీ మీరే వేస్తున్నారు డైలీ. రెండవ మీ కేశవ ఆయన పేరేంటి? కేశవ ప్రతి గంటకి వేస్తుంటాడు ఆయన. అవునవును. రెండవసారి మళ్ళీ భూసేకరణ 50,000 ఎకరాల భూసేకరణ అనేటువంటిది అవసరమా? దాని వల్ల రియల్ ఎస్టేట్ కుదేలైంది అనేటువంటిది అక్కడ మొత్తం దెబ్బతిన్నది. అమరావతి భావితరాల కోసం కానీ రియల్ ఎస్టేట్ ఆపర్సుల కోసం కాదన్న. అక్కడ రైతులు ఇచ్చింది వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఎందుకు అవసరం అంటే ఈ సమీకరణ అనేది, భూ సమీకరణ అనేది అంటే ఇంతకుముందు ఇచ్చిన పద్ధతిలోనే భూమిని తీసుకోవటం రైతుల దగ్గర నుంచి. ఎందుకనంటే అన్న, మీరు కొత్త సిటీలు ఈ దేశంలో నయా రాయ్పూరును ప్లస్ అది చండీగఢ్ మనం చూస్తున్నప్పుడు, నేను చిన్నతనంలో మొదలైన చండీగఢ్, ఈ రెండింటికి ఒక సారూప్యత ఏంటంటే, ఒకటేంటంటే చండీగఢ్ లోపం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అక్కడ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటన్నా, రోడ్స్ కరెక్ట్గా, అలాగే ఫ్యూచర్ రోడ్స్, ఇప్పుడు రోడ్స్ కాదు, ఫ్యూచర్ రోడ్స్, అలాగే మన ఎయిర్పోర్టు. ఇంత పెద్ద క్యాపిటల్ సిటీకి ఒక ఎయిర్పోర్ట్ క్యాపిటల్ సిటీలో లేకపోతే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, నేను ఎన్నో రోజుల నుంచి మొత్తుకుంటున్నది ఇది జనంతో ప్లస్ రాజకీయ నాయకులతోటి. బాస్, ఇవాళ దుబాయ్ మళ్ళీ ప్రపంచాన్ని ఒకసారి ఆలోచించుకోమని చెప్తుంది. ఒక చిన్న యుద్ధం వస్తే దుబాయ్ అల్లాడిపోతుంది. దుబాయ్కి ఆల్టర్నేట్ అయ్యే పరిస్థితి ఈ దేశంలో ఉన్న ఒకే ఒక సిటీ అమరావతి. అటు సౌత్ ఈస్ట్ ఏషియాకి కానివ్వండి, ఇటు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళటానికి కానివ్వండి, మిడిల్ ఈస్ట్కి వెళ్ళటానికి కానివ్వండి, అమరావతి పెద్ద హబ్ అయ్యే అవకాశం ఉంది విత్ ఏవియేషన్. ఎందుకంటే ఈ దేశంలో వాటిని ఏమంటారంటే దాన్ని ఆ భాషలో చెప్పాలంటే, మన భాషలో మాట్లాడుకుంటే సర్వీసింగ్ సెంటర్. ఓ ఫ్లైట్ ఒక 16 అవర్స్ 14 అవర్స్ ట్రావెల్ చేసి 15 అవర్స్ ట్రావెల్ చేసి వచ్చిన ఫ్లైట్, దానికి సర్వీసింగ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి, రిపేర్లు వచ్చినవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. వీటన్నిటికి కూడా సెంటర్ ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు చెప్పలేదు ఆయన, అప్పుడెప్పుడు 2014లో చెప్పినటువంటి అంశాన్ని నేను గుర్తు చేస్తున్నా ఇప్పుడు. సో ఖచ్చితంగా అక్కడ ఎయిర్పోర్ట్ కావాలి, స్పోర్ట్స్ సిటీలు కావాలి. ఇవన్నీ లేకపోతే నీకు ఇవాళ నువ్వు మీరు వేరే ప్లాట్ఫామ్ వేసింది, భారతదేశంలో వెళ్తున్న రాష్ట్రాలు ఏమిటి అనేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా దానికి ఒక పొజిషన్ ఏర్పాటు చేసుకుంది. దాంట్లో ఆ పొజిషన్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా లేకపోతే, చేసిన దానికి ఇంత చేసి బిల్డింగులు కట్టేసి ఇవన్నీ చేసి మళ్ళీ హైదరాబాద్ నుంచో ఎవరో రావాలి, బెంగళూరు నుంచి రావాలి, మళ్ళీ వాడు ఇక్కడికి దాకా వచ్చి, ఇవన్నీ కుదరదు. డైరెక్ట్ కనెక్టివిటీ 100% అన్న. ప్లస్ ఇంకోటి కూడా నేను నిజాయితీగా చెప్తున్నాను, ఇక్కడ 3 పంటలు పండే భూములు ఏమి లేవు ఈ సమీకరణలో. నాకు బాగా తెలుసు, నేను ఆ ప్రాంతం వాడిని కాబట్టి నాకు బాగా తెలుసు. మనకి ఒక 20-30 గ్రామాలు మాత్రమే బ్రహ్మాండంగా పండేటటువంటి భూములు గత సమీకరణలో ల్యాండ్ పూలింగ్లో జరిగినటువంటి వాటిలో ఒక 15-20 మాత్రమే గ్రామాలు మాత్రమే. అది కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి కృష్ణానది పరివాహక ప్రాంతం కావటం వల్ల బ్రహ్మాండంగా పండుతాయి. నువ్వు ఆ ఏరియాలో ఇల్లు కట్టుకుని మొక్కలు వేసుకున్నా కూడా నువ్వు ఆ మొక్కల మీద బతికేయచ్చు. అలాంటిది ఉంది. కానీ డ్యాములు కట్టినా, ఇలాంటి సిటీలు కట్టినా త్యాగాలు చేయాలి, తప్పదు. ఇది భావి తరాల కోసం చేసేది ఈ పనులన్నీ కూడా. సో ఆ సమీకరణలో ఎటువంటి అన్యాయమూ లేదు, రైతులకి మేలు జరుగుద్దే తప్ప ఏం కాదు. రియల్ ఎస్టేట్ ఎలా దేశానికి అభివృద్ధి అవుద్దన్నా? కాదు, ఎప్పటికీ కాదు. ఇన్ఫ్లేషన్ అది కారణం. అది ఒక అపార్ట్మెంట్ కానీ ఎస్ఎఫ్టీ 15,000 అంటానికి హైదరాబాద్ నగరంలో 15-20 అంటన్నా, దుర్మార్గం కాకపోతే. ఆంధ్రప్రదేశ్ పోతే అక్కడేమన్నా 7,000, 8,000, 10,000, అక్కడ పోతే 15,000. వాట్ ద హెల్? భూమి లేకనా అందరికి కోపాలు వస్తాయి. ఒక విల్లా 25 కోట్లు 30 కోట్లు ఏంటన్నా? ఏంటిది? ఇప్పుడు ఇవాళ ఇంత డబ్బు పెట్టి తీసుకుని బ్యాంక్ లోన్లు తీసుకొని జీవితకాలం దానికి ఇచ్చేయాలా? ఇది చివరికి ఓల్డ్ అయిపోద్ది, ఓన్లీ గ్రౌండ్కే వాల్యూ ఉంటుంది. ఇదంతా నేను అనేది ఎప్పుడైనా సరే ఫ్యూచర్ని ఆలోచించి చేసేటట్టయితే ఇన్ఫ్లేషన్ పెరగకూడదు. పెరగకపోతే 40-50 ఏళ్ళ తర్వాత, ఒక 20-30 ఏళ్ళ తర్వాత తరాలు బాగుపడతాయి. మనందరం సంపాదించేది దేనికి? బిడ్డల కోసమే కదా. అదే చేస్తున్నారు అక్కడ, అక్కడే చెయ్యాలి. అక్కడ
ఓకే. ఖచ్చితంగా మీరు చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్నింటినీ జాగ్రత్తగా బ్రహ్మాండంగా వాడుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. ఆ ఫండ్స్ని మీరు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ కనపడుతుంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కనపడుతుంది. మీకు చుట్టుపక్కల మొత్తం కూడా ఒక 10 నేషనల్ హైవేస్ వచ్చేసినాయి లైన్లో. జగన్ గారి గవర్నమెంట్ కూడా ఆ హైవే లైన్ వచ్చింది, ఏది ఇటు మార్చారు దాన్ని. ఇటు ఉన్నదాన్ని, కర్నూలు మీదుగా ఉన్నదాన్ని ఆయన ఏం చేశారంటే ఇటు మార్చారు, వాళ్ళ ఊరి మీదుగా, కడప మీదుగా. బట్ వాట్ ఎవర్, ఎటు మార్చినా కానీ, ఎటు మార్చినా పర్వాలా, మొత్తానికైతే మనకు ఒక హైవే లైన్ పడింది కదా బెంగళూరు నుంచి విజయవాడకి బ్రహ్మాండంగా. నిజంగా ఇప్పుడు ఇది మొత్తం డెవలప్మెంట్లోకి వస్తుంది. ఈ స్ట్రెచ్ 550 కిలోమీటర్లు స్ట్రెచ్ ఇప్పుడు వేసే కొత్త దీంట్లో. సో కాబట్టి అన్న, ఏ ప్రభుత్వంలో అయినా మంచి జరుగుతుంది, ప్రతి ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది. ఇంతకీ ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ పాత్ర గురించి ఏం చెప్తావు? యా, డెఫినెట్గా అన్న, బీజేపీ ఒక విన్ విన్ సిచ్యువేషన్, ఇది విన్ విన్ సిచ్యువేషన్. అంతే, ఒక మాట చెప్పాలంటే విన్ విన్ సిచ్యువేషన్. మీరు నాకు చేయాల్సిందే, మేము మీకు చేస్తాం, ఇంతే. కాదు, ఎవరు గెలిస్తే వాడైనా అవార్డు అన్నట్టుగా తప్ప గతంలో జగన్ ప్రభుత్వం మీద కానీ ఇది వచ్చినటువంటి అభియోగాల మీద కానీ బీజేపీ సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ ఎలాంటిది చేయలేదు, చర్యలు తీసుకోలేదు. ఇప్పటికి కూడాను జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో కానీ, జగన్కి సంబంధించినటువంటి కేసుల విషయంలో, ఏ విషయంలో కూడాను సెంట్రల్ పూనుకుంటే చేయగలదు, సెంట్రల్ అనేటువంటిదే కాపాడుతుంది, ప్రొటెక్టింగ్ ఈ దేశంలో అనేటువంటిది ఉంటుంది. అన్న నిజంగా చెప్తున్నాను, ఈ దేశంలో ప్రక్షాళన చేయాల్సిన డిపార్ట్మెంట్లు 3 ఏవైతే ఉన్నాయో మనకి, 4 పిల్లర్స్ని 100% ప్రక్షాళన చేయాల్సిన విషయం మాత్రం పక్కాగా ఉంది. అవినీతి అనేది చాలా రూటెడ్గా వెళ్ళిపోయింది. ఇది ప్రక్షాళన చేయకపోతే ఈ తరాన్ని, ఈ దేశాన్ని కాపాడటం ఎవరి వల్ల కాదు, జరగాల్సిందే. ఒకవేళ నిజంగా ఆయన మంచోడైతే బయటకు వచ్చేస్తాడు కదా హ్యాపీగా. ఈయనన్నా వాలంటరీగా అడగాలి, వాళ్ళన్నా చేయాలి. అలాగే ఈయన మీదకి ఉన్న వాటినైనా వాలంటరీగా వీళ్ళన్నా అడగాలి, వాళ్ళన్నా చేయాలి. మనము రాజకీయం అనేది అడ్మినిస్ట్రేషన్కి, రాజ్యాంగానికి అతీతమైంది కాదు. ఇది అది ప్రూవ్ చేయగలిగితే ఈ దేశం 3 ట్రిలియన్ ఎకానమీ అవటం చాలా దగ్గరలోనే ఉంటుంది. ఈ 4 వ్యవస్థలు ఏవైతే ఈ రాజ్యాంగానికి, దేశానికి 4 పిల్లర్స్ అని చెప్తున్నారో, ఇవి అవినీతిమయం అయిపోయి ఉన్నమాట అందరికీ తెలిసిన సత్యమే. ఏంటి, అందరం మాత్రం సాయంత్రం పూట మనం ఇలాగే కూర్చొని డిబేట్లో మంచితనం గురించి అద్భుతంగా మాట్లాడేసుకోవటం, అది తప్పు, ఇది తప్పు, ఇవన్నీ మనం మాట్లాడేసుకుంటాం. ఇది ఏంటంటే ప్రస్తుతం నడుస్తుంది గుడ్డి కంటే మెలనయం అని వెళ్ళిపోవటమే. సరే, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయంగా 2 వ్యక్తులు ఎక్స్పెక్టేషన్లను మించిపోయినటువంటి పర్ఫార్మెన్స్లు ఇచ్చేసి రిజల్ట్ చేసినటువంటి వ్యక్తులు 2 కనిపిస్తున్నారు. పప్పు అని అవహేళన చేసినటువంటి లోకేష్ ఈరోజు నిప్పులాగా తయారై చాలా సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా నిరూపించుకుంటాడు తనని. అలాగే 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్. వాట్ ఈజ్ యువర్ కాంప్లిమెంట్స్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక యాక్టర్గా కూడా ఒక మీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తినే అనుకోవాలి కదా, ఈజ్ ఏ కో యాక్టర్. హౌ డూ యూ వీళ్ళిద్దరిని ఎలా కాంప్లిమెంట్ చేస్తారు? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నేను ఎక్కువగా ఇంటర్వ్యూ చూడటం కన్నా కింద కామెంట్స్ చూడాల్సి వస్తాయి. ఎందుకు ఇదే మార్చుకోవాలి, ఇది ఒక్కటే మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇది ఒక్కటే మార్చుకోవాలి. ఏంటంటే, ఫస్ట్ అసలు నా పార్టీలో ఎందుకు ఇంత దారుణమైన ఓటమి వచ్చింది అనేది ఒకసారి కూర్చొని చింతన్ బయటక్ ఒకసారి ఏం జరిగింది. సపోజ్ తిరుపతి దాని మీద వచ్చింది, కూర్చొని తాత్కాలికంగా ఆ వ్యక్తిని, మెంబర్షిప్ని తాత్కాలికంగా ఫ్రీ చేయి, కూర్చో, ప్రజలకు ఎందుకు ఇంత వ్యతిరేకత కలిగింది నా మీద ఆలోచించు. అది లేకుండా ఏ సోషల్ మీడియాలో తగులుకొని, ఏఐని వాడుకొని ఇష్టం వచ్చినట్టు పోతా ఉంటే, నేనంటున్నా అతను భయం క్రియేట్ చేశాడు. ఆయన ఎలా చేశాడని పరిధిలో దానికి అన్నిటికన్నా కూడా ఒక భయమైన వాతావరణం నెలకొంది. అతని మీద ఉన్న తక్షణం ఆయన మీద ఉన్నటువంటి ఆ అంశాన్ని రూపుమార్చుకోవాలంటే ఈ పర్రాలు లప్పారప్పాలు ఇవి కాదు. వాళ్ళు వచ్చిన భయం ఏముండదు, మా స్వేచ్ఛని వాళ్ళు లాగేసుకోరు అనే ధైర్యాన్ని ఇవ్వాలి ప్రజలకి. ఇలాంటి వాటిలో ఆయన అవగాహన తెచ్చుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నా మీద ఎక్కువ మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టరు, కానీ ఖచ్చితంగా తెలిసిపోతుంటాయి, కొన్ని కామెంట్స్ వస్తుంటాయి. ఇవి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. ఎందుకు అంటున్నాను, ఎందుకు
నేను అందరినీ ప్రశ్నిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్ని అన్నాలో అన్నీ అనేశారు, ఏమైంది? ప్రజలు బ్రహ్మరథం పట్టారు, 100% రిజల్ట్ ఇచ్చారు. ఇందులో మీ పాత్ర వల్లే ఎక్కువైనా ఆ రిజల్ట్ రావడానికి కారణం. రెండోది మా లోకేష్ గారిని పప్పు 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 అన్నారు. ప్రపంచమేమో పప్పు కాదు అతను నిప్పు అని చెప్తుంది. ఇప్పుడు దీన్ని ఎవరు దీన్ని ఎలా ఏం చేయాలి? దాన్ని అంతగా ప్రొజెక్ట్ చేసి అతను వాళ్ళ రెచ్చగొట్టి మరి వాళ్ళు నిప్పులా తయారయ్యేలా చేసింది మీరే కదా. నేను అంటున్నాను, రాజకీయం చేస్తే ప్రజలు మన వెనకాల నిలబడాలి. రాజకీయం చేస్తే ప్రజలు మనం చూసి భయపడకూడదు. ప్రస్తుతం వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు ఏం చేశారు, అది ఆయనకున్న కేసులు ఇవన్నీ పక్కన పెడితే భయపడుతున్నారు. ఈ భయం నెక్స్ట్ ఎలక్షన్ మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈ భయం ఇప్పటికి పోద్దనుకో, అది పోగొట్టే పని చేసుకుంటే మాత్రం మళ్ళీ వాళ్ళు ఫైట్ చేసుకుని మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి. కానీ ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్నప్పటికంటే కూడా ఎక్కువగానే రియాక్ట్ అవుతున్నారు కదా. అదే కదా చెప్పింది ఇందాక పదం. ఆ భాష రాజకీయ నాయకుడు మొండివాడు కాదు, అదే వచ్చింది సావు. ఇక్కడ మొండితనం చూపిస్తే సెట్ అవుతారు ఎవరైనా సరే, మొండితనం చూపించాడు. అందుకే వద్దులే మనకి ఎందుకులేని వదిలేసాం. మనకి ఎందుకు శుభ్రంగా సినిమాలు చేసుకుని, మనకి భగవంతుడు ఇచ్చిన స్కిల్ నటించరాను అని చెప్పాడు, దాంతో పోదాం. కానీ ఈ సోల్కి ఏంటంటే బాధ, మనం ఇంత పేరు వచ్చింది, మనం ఎట్టగా వెళ్ళిపోతాం. రామారావు వెళ్ళిపోయారు, దాని తర్వాత చాలామంది వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళిపోతాం, మన తర్వాత ఇంకా చాలామంది వెళ్ళిపోతారు. ఇవన్నీ జరుగుతాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు బినామీలు పరం చేయడం, ఎందుకు డబ్బు ఎంత సంపాదించినా ఏ రాజకీయ నాయకుడైనా బినామీల పేరు మీద పెట్టాల్సింది. కోట్లు ఇన్ని 100,000 కోట్లు సంపాదించిన ప్రజల కోసం చేయండి బా, నిలబడిపోతారు. మీ కొన్ని తరాలు చెప్పుకుంటాయి. ఎన్టీ రామారావు గారిని ఎలా చెప్పుకుంటారు? ఆయన కూడా ఇంకొక 10 ఏళ్ల తర్వాత మర్చిపోతారు. ఆయన్ని కూడా మనకే మతిమరుపు వచ్చింది, ఆ టైంకి ఆయన కూడా అసలు మర్చిపోతారు. కాబట్టి నా బాధ అంతా ఇదే. అందుకే నేను ఇది మాట్లాడే మీరు సబ్జెక్ట్ తీస్తే నేను చాలా దూరం వెళ్తాను. అందుకే నేను కంట్రోల్ చేసుకొని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.